ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా సీజనల్ లవ్ మాత్రమే ఉంటుంది. అవసరాల కోసం, అవకాశాల కోసం ఉండే లవ్ స్టోరీస్ ఎక్కువగా కనిపిస్తాయి. చివరకు నిన్ను ఆ దృష్టితో చూడలేదు అనే డైలాగ్ తో కొత్త లవ్ స్టోరీ షురూ అవుతుంది. ఆ మధ్య కాలంలో తన లవ్ స్టోరీస్ తో బజ్ తో పాటు హిట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నయనతార. ముందుగా నయనతార సూపర్ ఫామ్ లో ఉన్న సింబుతో ప్యాచప్ అయింది. మనోడేదో పొడి చేస్తాడని అనుకుంది. అందుకే వల్లభ సినిమాలో ఏకంగా లిప్ టు లిప్ పెట్టేసింది. పైగా అద్దిరిపోయే ఇంటిమేట్ సాంగ్ కు సై అంది. అయితే మనోడికి కటింగ్స్ ఎక్కువని ప్రతి హీరోయిన్ ని అలాగే అట్రాక్ట్ చేస్తాడని కాస్త లేట్ గా బోధపడి బ్రేకప్ అంది. కానీ లిటిల్ సూపర్ స్టార్ మాత్రం లైట్ తీసుకోకుండా షూటింగ్ స్పాట్లకు వెళ్లి మరీ వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఆ తర్వాత కొద్ది కాలం సింగిల్ గా ఉన్న నయనతారకి బోర్ కొట్టి బాలీవుడ్ లో రీమేక్లతో దంచేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభుదేవాతో డీప్ అఫైర్ నడిపింది. ప్రభుదేవాకి అప్పటికే పెళ్లయ్యి పిల్లలున్నా కూడా పెళ్లాడటానికి రెడీ అయిపోయింది. ఇంకా తన కోసం క్రిస్టియానిటీ నుండి హిందూ మతంలో కూడా మారింది. ప్రభుదేవా కూడా తన మొదటి భార్య రమాలత్ కి విడాకులిచ్చి 9 తో వెడ్డింగ్ కి సిద్ధమయ్యాడు. అయితే లాస్ట్ మినిట్ లో ఏమైందో తెలియదు. ఎప్పట్లాగే సారీ అనే డైలాగ్ తో ఆ ఎపిసోడ్ కి శుభం కాట్పడింది. రెండు అనుభవాలతో పబ్లిక్ లో బ్యాడ్ అయిపోయి ఆ తర్వాత బాధపడిన నయన్ చాలా కేర్ఫుల్ గా చాలా కాలం అబ్జర్వ్ చేసి విఘ్నేష్ శివన్ తో కమిట్ అయింది. అయితే అతనితో ఎఫ్ఐఆర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా చాలా రకాలుగా తెలిసేట్టు చేసింది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ప్రకారం విఘ్నేష్ తో నయన్ కి ఆల్రెడీ పెళ్లైపోయింది. అలాగే చెన్నైలోని ఎగ్మూర్ లో ఒక కొత్త లగ్జరీ అపార్ట్మెంట్ కొని విఘ్నేష్ తో కలిసి కొత్త కాపురం కూడా పెట్టిందని టాక్. ఇక మరో సౌత్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఎఫ్ఐఆర్లలో బాగా ఫేమస్. ఎప్పుడు ఎవరో ఒకరి పేరుతో కలిసి శృతి పేరు వినిపించడం పేరపైపోయిందని రూమర్స్ రావడం కామన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటిస్తున్నప్పుడు ప్లే బాయ్ సిద్ధార్థతో ఆల్మోస్ట్ లివింగ్ టుగెదర్ దాకా వెళ్ళింది. అది తప్పన్న కమల్ హాసన్ ని ఎదిరించి మాట్లాడిందని కూడా చెప్పుకున్నారు. తర్వాత బాబు బుద్ధి అర్థమయ్యి దూరంగా జరిగింది. కానీ అలా జరిగి ఆల్రెడీ పెళ్లైన ధనుష్ కి దగ్గరైంది. 3 సినిమా షూటింగ్ సమయంలో అతనితో బాగా డీప్ గా మూవ్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ అయిన రజనీ కూతురు ఐశ్వర్య రజనీకి కంప్లైంట్ చేసి క్లాస్ పీకిస్తే గానీ లైన్ లోకి రాలేదు. ఆ తర్వాత కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో క్లోజ్ గా మూవ్ అయిన శృతి హాసన్ అతనితో చాలా మంది అలా ఉండడం చూసి మళ్లీ దూరంగా జరిగింది. అయితే చాలా కాలం ఓన్లీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన శృతి హాసన్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్న రణబీర్ తో వ్యవహారం నడుపుతుందని టాక్. ఇక సినిమాల్లో అంతగా ఫామ్ లో లేని రెజినా కూడా ఎఫ్ఐఆర్లలో ముందుంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సందీప్ కిషన్ తో ఎఫ్ఐఆర్ నడిపిందని చాలా మంది డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఉపయోగం లేదని మరో కుర్ర హీరో నాగశౌర్యతో బయటపడకుండా జాగ్రత్తగా రిలేషన్ మెయింటైన్ చేసింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో ఉన్న చనువు గురించి ఇండస్ట్రీలో చాలా గుసగుసలు వినపడ్డాయి. ఇద్దరూ కలిసి చాలా సార్లు గెస్ట్ హౌస్ లో ఏకాంతంగా గడిపేవారని కూడా వాళ్ళ దగ్గర పని వాళ్ళు మాట్లాడుకోవడం విచిత్రం. ఆ తర్వాత బాలీవుడ్ రేంజ్ కు వెళ్లిన రెజినా తేజుని డంప్ చేసిందట. ఇక కోలీవుడ్ లో దాదాపు పెళ్లి ఖరారైపోయిందనుకున్న జంట వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్. అయితే ఈ మధ్య జరిగిన ఒక సీరియస్ సంఘటన వల్ల ఈ జంట మధ్య దూరం పెరిగింది. అందుకే వరలక్ష్మి ప్లేబాయ్ శింబుకి దగ్గరైంది. ఇక చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన చార్మి మాత్రం దర్శకులతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. వచ్చిన కొత్తలో వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన కృష్ణవంశీకి చాలా సన్నిహితంగా ఉన్న చార్మి ఆ తర్వాత పూరి దగ్గరికి చేరింది. ఇప్పుడు అక్కడ హవా అంతా ఈ మేడందే అని టాక్. బాలీవుడ్ లో కూడా ఇదే తీరు. పొడుగు కాల సుందరి దీపికా పదుకొనే ముందు చాక్లెట్ బాయ్ రణబీర్ తో ఎఫ్ఐఆర్ నడిపింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు సిద్ధార్థ్ మాల్యా దొరికాడో అప్పుడు రణబీర్ ని సైడ్ చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ మాల్యా తండ్రి విజయ్ మాల్యా ఎప్పుడైతే దివాలా తీశాడో వెంటనే అతన్ని అవాయిడ్ చేసింది. వెంటనే దీపికా గురించి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రణ్వీర్ సింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే అతనితోనే కంటిన్యూ అవుతుంది. అలాగే కత్రినా కూడా మొదట సల్మాన్ కి ఆల్మోస్ట్ వైఫ్ లా క్లోజ్ గా ఉండేది. తర్వాత అతని సాడిస్ట్ బిహేవియర్ కి భయపడి దూరంగా జరిగింది. ఆ తర్వాత మెల్లగా రణబీర్ తో సెట్ అయినట్టే కనిపించిన కత్రినా ఆల్మోస్ట్ పెళ్లి దాకా వెళ్ళింది. అప్పటి వరకు ఆగలేక ఒక ఫ్లాట్ తీసుకుని సహజీవనం కూడా చేసింది. కానీ వర్కౌట్ అవ్వక కట్ ఆఫ్ అయిపోయింది. ప్రస్తుతానికి సింగిల్ గా ఉండి సరైన తోడు కోసం వెతుక్కుంటుంది. ఇక యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసిన రష్మికి కూడా ఎఫ్ఐఆర్ల లిస్ట్ పెద్దగానే ఉంది. ముందు గుంటూరు టాకీస్ హీరో సిద్ధుతో ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువగా బాండింగ్ ఉండేది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో, ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుందట. ఇలా ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అన్న కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పటికీ అలా కంటిన్యూ అయిపోతున్నారు చాలా మంది హీరోయిన్స్.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.